గురుగారు, నృసింహస్వామి స్వరూపాలలో యోగ నృసింహస్వామి స్వరూపం సాత్వికమైనది, ఉగ్ర నరసింహస్వామి స్వరూపం భయంకరమైనది. ఈ రెండు స్వరూపాలు ఒకే లోకిరిలో నెలకొన్నటువంటి ఆలయం ఏదైనా ఉందా? ధర్మపురిలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయంలో మనకు యమధర్మరాజును ఆరాధించటానికి మొట్టమొదట యముడి విగ్రహం, తర్వాత ప్రసన్నాంజనేయ స్వామి కటాక్షం, అనంతరం యోగ నరసింహస్వామి లక్ష్మీ సహితంగా దర్శనం పొందగలిగేటువంటి భాగ్యం, ఆ తరువాత ఉగ్ర నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకునే అదృష్టం, ఆ తరువాత వెంకటేశ్వర స్వామిని అర్చించుకునే అవకాశం సిద్ధిస్తాయి. ఇక్కడ యోగ నరసింహస్వామిని, ఉగ్ర నరసింహస్వామిని ఇద్దరిని మనం ఆరాధించుకోవచ్చు. ఇలా ఈ రెండు మూర్తులను ఆ దేవాలయంలో ప్రతిష్ఠించటానికి కారణమేమిటి అని ఆలోచిస్తే, ఉగ్ర నరసింహ అన్న శబ్దాన్ని మనం పరిశీలిస్తే, ఉగ్ర అన్న శబ్దానికి ఉత్ గ్రసతి ఇది ఉగ్ర అని అర్థం. అంటే జారిపోతున్న వాడిని పైకి లేబట్టి అతని పతనాన్ని నిరోధించగలిగినటువంటి తత్వమే ఉగ్ర నరసింహ తత్వం. ఎప్పుడైతే ప్రాపంచిక విషయాలలో కూరుకుపోయి ఇంద్రియ లౌల్యంతో భగవన్నామాన్ని విస్మరించి భగవత్ తత్వాన్ని గుర్తించకుండా నీ జీవితం గడుస్తూ ఉంటుందో అప్పుడు నీ పతనం ప్రారంభమవుతుంది. అలాంటి సమయంలో ఆ స్వామిని నువ్వు ఆరాధించటం ప్రారంభిస్తే నీ చ్యుతిని అరికట్టి నిన్ను పైకి లేపే ప్రయత్నం చేస్తాడు. ఇక నువ్వు సామాన్య స్థితికి వచ్చిన తరువాత యోగము అంటే కలయిక, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి నిన్ను చేర్చగలిగిన వాడే యోగ నరసింహస్వామి. అంటే పతనమవుతున్న నిన్ను సామాన్య స్థితికి తీసుకువచ్చి అక్కడ నుంచి ఉత్తమోత్తమైన స్థాయికి నిన్ను చేర్చగలిగిన వాడు నరసింహస్వామి. అందుకే రెండు మూర్తులను అర్చిస్తూ ఆ స్వామిని ఆరాధిస్తూ ఉత్తమోత్తమైన స్థానాన్ని పొందటానికి ధర్మపురిలో ఉన్నటువంటి ఆ ఇద్దరు మూర్తులను మనం ఆరాధించి జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ధర్మపురికి వెళ్ళిన వారికి యమపురికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని ఐహిత్యం, అక్కడి నానుడి. ఎందుకంటే ఎవరైతే జారిపోతూ పతనం చెందుతూ తమ తప్పు తెలుసుకొని ఆ స్వామిని ఆరాధించి అక్కడి నుంచి సరి అయినటువంటి బాటలో తమ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారో వారికి మళ్ళీ తిరిగి పుట్టాల్సిన అవసరం ఏముంటుంది, యమలోకానికి వెళ్ళాల్సిన అగత్యం ఏముంటుంది. అందుకే ధర్మపురికి వెళ్ళిన వారికి యమపురికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని నానుడి.